హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాకామృతం. ఈరోజు వీడియోలో నేనైతే చాలా ఈజీగా చేసుకునే ఓట్స్ పరాటా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా హెల్దీ రెసిపీ. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే కాదు, చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండి లాగా గట్టిగా కాకుండా కొద్దిగా మనకి పలుచగా చేసుకోవాలి. చేతికి అంటుకోకుండా కాస్త ఆయిల్ రాసుకొని వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా నానేలోపు 2 కప్స్ ఓట్స్ తీసుకొని దానిలో ఉప్పు, కారము, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడరు, గరం మసాలా, కొద్దిగా ఒరిగానో కూడా వేసుకొని కలుపుకున్నాను. ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా నేను డీమార్ట్లోనే తెచ్చుకున్నాను. టైం ఉండి చాప్ చేసుకొని వేసుకోగలిగితే దీనిలో క్యారెట్, క్యాప్సికమ్ లాంటి వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లీస్ట్ కేసులో ఆనియన్, కొత్తిమీర అయినా వేసుకొని మనం దీన్ని పరాటాలాగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెజిటబుల్స్ అనేవి ఏవి వేయట్లేదు, జస్ట్ మసాలాస్ ఇంకా ఓట్స్ మాత్రమే వేస్తున్నాను. ఆమ్చూర్ పౌడరు, ఒరిగానో అయితే ఖచ్చితంగా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా కొలతగా ఏమీ వేయట్లేదు, అన్నీ ఆల్మోస్ట్ 1 స్పూన్ కింద వేస్తున్నాను. కారం అనేది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కాస్త ఎక్కువగా వేశాను. రిమైనింగ్ ఆల్ నార్మల్గానే వేసుకున్నాను. వీడియోలో చూపించినట్లు ఇలా ఒకసారి డ్రైగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. చివరిగా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని నానబెట్టుకుంటే ఓట్స్ అనేది ఆ వాటర్ని బాగా పీల్చేసుకొని మనకి స్టఫింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఎక్కడ బ్రేకింగ్స్ అనేవి లేకుండా వస్తాయి పరాటాస్. ఈజీగా చేసుకునే పరాటాల్లో కాబూలీ చనా పరాటా ఒకటి, అలాగే ఓట్స్ పరాటా ఒకటి. దీనిలో కాస్త లెక్కకి అటు ఇటుగా వాటర్ పడినా కూడా ఓట్స్ ఎక్సెస్ వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి మనము రోలర్ పిన్తో రోల్ చేసినప్పుడు ఎక్కువగా క్రాక్స్ రాకుండా మనకి ఈజీగా అనేది ఉంటుంది. మొత్తం వాటర్ ఒకేసారి పోయకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఓట్స్ అన్నీ తడిసిపోయి ఒకసారి బాగా మనకి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈవెన్గా చేసుకొని ఈ ఓట్స్ని కూడా ఒక 10 మినిట్స్ పాటు మనం నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న ఓట్స్ చూసుకుంటే మనకి ఒక రకంగా పొంగి మనం బాల్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ ఈ టైంలో మీకు పల్చగా అనిపిస్తే ఇంకొంచెం ఓట్స్ కానీ ఇంకొంచెం అటుకులు కానీ వేసి కలుపుకుంటే వాటర్ అనేది తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. మనకి బాల్స్ ఈజీగా వస్తాయి. ఇక్కడ మనం ఏ సైజ్ అయితే బాల్స్ చేస్తున్నామో అదే సైజులో చపాతీ పిండి కూడా చేసి పెట్టుకోవాలి. స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే ఓట్స్ కూడా మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. ప్లెయిన్గా ఓట్స్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఓట్స్ పరాటా ట్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 8 బాల్స్ వచ్చాయి. ఎంత క్వాంటిటీ అయితే ఓట్స్ తీసుకున్నానో అంతే క్వాంటిటీలో నేను గోధుమ పిండి బాల్ కూడా తీసుకున్నాను. గోధుమ పిండి బాల్ని కొంచెం చేతితో పిండి అద్దుకొని బౌల్ లాగా చేసుకొని దానిలో స్టఫింగ్ పెట్టుకోవాలి. వన్స్ స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఎక్కడ మనకి గ్యాప్స్ లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఓట్స్ మసాలా అంతటినీ కూడా మనము కవర్ చేసేటట్టు గోధుమ పిండిని చుట్టూరు ఎక్స్పాండ్ చేసుకుంటూ దాన్ని కవర్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్ట్రా ఏదైనా గోధుమ పిండి ఉంటే దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. మనకి క్రాక్స్ అనేవి ఎక్కడైనా కనిపించినా కూడా కొద్దిగా గోధుమ పిండి తీసుకొని చేత్తో ఒత్తి దాన్ని మళ్ళీ రోలింగ్ పిన్తో రోల్ చేసేటప్పుడు అది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి మనకి ఇక్కడ క్రాక్స్ రాకుండా ఉంటుంది. ముందుగా కొద్దిగా పొడిపిండి చల్లుకొని దాని మీద మనం స్టఫ్ చేసుకున్న గోధుమ పిండి బాల్ని పెట్టి ఇంకొద్దిగా పొడిపిండి చల్లి ముందుగా కొద్దిగా చేత్తో ప్రెస్ చేసుకొని తర్వాత రోలింగ్ పిన్తో మనం దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, కొద్దిగా ఎక్కడైనా మనకి క్రాక్ అనేది కనిపిస్తే ఆ ప్లేస్లో చేత్తోనే కొంచెం గోధుమ పిండి తీసుకొని సీల్ చేసినట్లు పెట్టేసి తర్వాత రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేటప్పుడు అక్కడక్కడ క్రాక్స్ వచ్చినా కూడా మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ పరాటా ఏమీ ఇబ్బంది పెట్టదు, చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఎక్కడైనా ఎక్కువగా ఉండే డస్టింగ్ పౌడర్ని తీసేసుకొని దాన్ని రోల్ చేసేసుకుంటే మనకి పరాటాస్ అనేది ఈజీగా రోల్ అయిపోతాయి. తర్వాత నిదానంగా వీటిని తీసుకొని పెనం మీద వేసుకొని 2 వైపులా ఆయిల్తో కానీ నెయ్యితో కానీ కాల్చుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిలే యూస్ చేస్తున్నాను.
ఒకవేళ మనకి ఆయిల్ ఎందుకు అనుకుంటే పిల్లలకి పెట్టేటప్పుడు కానీ కొద్దిగా టేస్ట్ కావాలి అనుకున్నప్పుడు బటర్తో కానీ నెయ్యితో కానీ పరాటాస్ని కాల్చుకుంటే మనకి పరాటాస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పరాటాస్ని రెండు వైపులా దూరగా కాల్చుకోవాలి. ఒకవేళ చేత్తో స్ప్రెడ్ చేయడం రాకపోతే ఇలా రోలింగ్ పిన్తో ఎడ్జెస్ అంతా కొద్దిగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో కొంచెం మందంగా ఉంచుకొని ఆ మందంగా ఉన్న ప్లేస్లో పరాటా స్టఫింగ్ పెట్టుకొని తర్వాత మళ్ళీ సీల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నా కూడా మనకి పరాటాస్ అనేవి ఈజీగానే ఉంటాయి. కాకపోతే ఇలా చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా పిండిని మనము తీసుకోవాలి, లేదంటే సీల్ చేసిన తర్వాత ఎక్సెస్గా ఉన్న పిండిని తీసేసేటప్పుడు ఎక్కువ స్టఫింగ్ తక్కువ గోధుమ పిండి అవుతుంది. ఇలా మొత్తం సీల్ చేసుకున్నాక పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఫస్ట్ కొద్దిగా చేత్తో స్ప్రెడ్ చేసుకొని తర్వాత మాత్రమే రోలింగ్ పిన్తో చేసుకోవాలి. స్టార్టింగే రోలింగ్ పిన్తో చేసుకుంటే మనకి పరాటా ఒత్తేటప్పుడు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. వీలైనంత వరకు ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకుంటే మనకి క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయా లేదా అనేది చూసుకొని తర్వాత రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ మనము పరాటాలు అనేవి కాల్చుకోవాలి. ఇవి కరెక్ట్గా పరాటాలు ఒత్తుకుంటే ఈ పరాటాలు కూడా మంచిగా పొంగి ఫ్లఫీగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కాల్చిన పరాటాలని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని 4 పీసెస్గా కట్ చేసుకొని తింటే తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే మనము వేడివేడిగా స్టఫింగ్ ఉన్న పరాటాలని వెంటనే తీసుకొని తినలేం కాబట్టి కట్ చేసుకుంటే కొంచెం చల్లారుతాయి కూడా. ఫస్ట్ పరాటా కాలేలోపు ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ పరాటాను కూడా తయారు చేసేసాను. సేమ్ ప్రాసెస్లోనే ఉంటుంది. 1-2 పరాటాలు చేయడం కష్టం అనిపించినా కూడా తర్వాత చేసుకుంటూ ఉంటే మనకి పరాటాలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. నేను ఇక్కడ కిచెన్ సిజర్స్తో పరాటాను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే మనకి స్టఫింగ్ ఎంతవరకు వెళ్ళింది ఏంటి అనేది బాగా అర్థమవుతుంది. ఎక్కువ స్టఫింగ్ ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, స్టఫింగ్ అనేది పరాటాకి లోపల దాకా వెళ్ళింది. ఎడ్జెస్ అంతా పిండిగా కాకుండా ఓట్స్ స్టఫింగ్తో లోపల దాకా మనకి పరాటా అనేది ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ఈ పరాటా జాగ్రత్తగా మనము రోల్ చేసుకుంటే బాగా పూరి పొంగినట్లు పొంగుతుంది. ఈరోజు డిన్నర్ అయితే ఈ ఓట్స్ పరాటాతోనే కంప్లీట్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. శాకామృతం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.